దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 3 కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ను తీర్చిదిద్దినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం మరింత పటిష్టం కానుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ బడ్జెట్ను యువశక్తి బడ్జెట్గా నిర్మలమ్మ అభివర్ణించడం విశేషం. మూడు కర్తవ్యాలతో తాజా బడ్జెట్ తీర్చిదిద్దినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చెప్పారు. ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానిస్తున్నామని, ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వికసిత్ భారత్లో భాగంగా యువత ఆకాంక్షలను అద్దం పట్టేలా బడ్జెట్ను తీసుకొచ్చినట్లు నిర్మలమ్మ స్పష్టం చేశారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. This is the first budget prepared in Kartavya Bhavan. We are inspired by 3 Kartavya. Our first Kartavya is to accelerate and sustain economic growth by enhancing productivity and competitiveness and building resilience to volatile global dynamics. Our second Kartavya is to fulfill aspirations of our people and build their capacity, making them strong partners in India's path to prosperity. Our third Kartavya, aligned with our vision of Sabka Saath, Sabka Vikas. 3 కీలక కర్తవ్యాల్లో మొదటిది సుస్థిర, సమ్మిళిత ఆర్థిక వృద్ధి. దీని ద్వారా అన్ని రంగాల్లో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ జీడీపీ వృద్ధిని స్థిరంగా కొనసాగించడం దీని ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల కల్పనతో దేశ ఆర్థిక ముఖ చిత్రం మరింత మెరుగుపడనుంది. బడ్జెట్లో రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ద్రవ్య క్రమశిక్షణలో భాగంగా ఆర్థిక లోటును అదుపులో ఉంచుతూనే అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇక కీలక కర్తవ్యాల్లో రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి బూస్టింగ్ ఇవ్వటం. దీని ద్వారా ఇప్పటికే మేక్ ఇన్ ఇండియాతో భారత్ తయారీ రంగంలో దూసుకుపోతోంది. మన దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో కొత్త ప్రతిపాదనలు చేశారు. కంటైనర్ల తయారీ కోసం కొత్తగా 10,000 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. PLI పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఇతర కీలక రంగాల్లో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహకాలు కొనసాగించనుంది సర్కార్. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా 3వ కర్తవ్యాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి. ముఖ్యంగా పేదలు, యువత, రైతులు, మహిళలకు భారీగా లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ కల్పనలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, కొత్త స్టార్టప్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. గ్రామీణాభివృద్ధి కోసం PM కిసాన్ వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్రం భావిస్తోంది. ఓవరాల్ గా ఇది యువశక్తి బడ్జెట్ అని కేంద్రం చెబుతోంది.